కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత వచ్చిన రెండో సంవత్సరం. ఈ మధ్యే ప్రభుత్వం ఏర్పడినట్టుంది. కానీ కాలం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వం రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. వైసీపీ దిగిపోయింది. 2024లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కారు ఏర్పడింది. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. భారీ మెజారిటీతో గెలిచాయి. వారి శ్రమ ఫలించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆర్థికంగా కాసింత వెనకేసుకోవచ్చని మూడు పార్టీ వాళ్ళు కలలు కన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అయినప్పటికీ కూడా ఒక పైసా కూడా లేదన్నటువంటి అసంతృప్తి, ఆవేదన. మరోవైపు కూటమి ప్రభుత్వానికి రోజు రోజుకు ఆయుష్ తగ్గుతోంది. ఇంకెంత 3.5 ఏళ్ళే. వైసీపీలో అప్పుడే జోష్ కనిపిస్తోంది. జస్ట్ ఎన్నికలు జరగడమే ఆలస్యం, అధికారం తమదే అంటూ వైసీపీ ధీమా. మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులకే ఎక్కడికక్కడ సంపాదన సరిపోలేదన్నటువంటి విమర్శలు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు 10 రూపాయల ఆదాయం చూపడం లేదన్నటువంటి అసంతృప్తి నెలకొంది. మరి ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని ముందు దాన్ని భర్తీ చేసుకొని అనేటటువంటి కక్కుర్తి కూటమి ప్రజాప్రతినిధుల్లో స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. డబ్బుంటే టీడీపీ, కాకపోతే ఇంకోటి వైసీపీ, జనసేన లేదా బీజేపీ అని నిర్మోహమాటంగా ప్రజాప్రతినిధులు తేల్చి చెబుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అందుకే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వీలైనంత వరకు సంపాదించుకోవాలని ఏ ఒక్కటి విడిచిపెట్టడం లేదు అని అనుకుంటున్నారు. మరి పలానా పని చేస్తే చెడ్డ పేరు వస్తుందనేటటువంటి భయమే లేదు. డబ్బు వస్తుందా లేదా అనేది ఒకటే ప్రాతిపదికగా